కత్తి వెంకటస్వామి గారు కూడా నిన్న మొన్న ఢిల్లీ పోయి వచ్చారు. సో, చాలా మీడియాలో వస్తున్నాయి. పీసీసీ అధ్యక్షుడు కొత్తగా నియామకం జరగబోతుంది అంటున్నారు. మరోవైపు మంత్రివర్గ విస్తరణ అంటున్నారు. నామినేటెడ్ పోస్ట్‌లో ఇవ్వబోతున్నారు అంటున్నారు. సో, వాస్తవానికి ఇవన్నీ జరుగుతున్నాయా? లేక ఓన్లీ ప్రచారమే అంటారా? అదే నాకున్న సమాచారం ప్రకారం హ్మ్. ఢిల్లీలో నేను 3 డేస్ ఉన్నాను. మొన్న నాకు పార్టీకి సంబంధించిన ఒక మీటింగ్‌కి నాకు పిలిచారు. హ్మ్. ఢిల్లీ ఎలక్షన్స్ చాలా ముందుగా ప్లాన్ చేసి దానితోటి పిలిచారు. హ్మ్. నేనెళ్ళాను. మిగతా పెద్దలను కూడా కలిసాను నేను. వాస్తవంగా పేపర్‌లో రాస్తున్నంత హ్మ్. చర్చ అయితే ఢిల్లీలో లేదు. ఓకే. ఢిల్లీలో ఈ 2, 3 రోజులు జరుగుతున్న చర్చ అంతా కూడా పార్లమెంట్‌లో వచ్చినటువంటి సంఖ్య, గవర్నమెంట్ ఫార్మేషను, హ్మ్. బీజేపీ ఫార్మ్ చేస్తే ఎట్లుంటది? బీజేపీ నుంచి ఎవరైనా మనకొస్తారా? లేకపోతే మన హ్మ్. వాళ్ళని మనం కాపాడుకోవడమా? హ్మ్. ఇగో ఈ రకమైనటువంటియే నడుస్తున్నాయి. హ్మ్. సో, వాస్తవంగా మన పీసీసీ అధ్యక్షుల వారి హ్మ్. అది మార్పు ఇదంతా కూడా చర్చలో లేని విషయం. ఓకే. పేపర్‌లో వచ్చిన విషయం మాత్రమే కానీ పేపర్‌లు హ్మ్. నేను అనుకోవడం రేటింగ్ కోసం రాస్తున్నాయి తప్పితే హ్మ్. వాస్తవంగా దీని మీద ఇప్పటి వరకైతే చర్చ లేదు. హ్మ్. ఎందుకంటే పీసీసీ అధ్యక్షులుగా ఉన్నటువంటి సీఎం గారు ఇప్పటి వరకు తన వైపు నుంచి కూడా ఏ ప్రకటన చేయలే. తను ఇప్పటి వరకు ఉంటారా? లేదా ప్రెస్టీజియస్ ఏందనంటే రేపు మీరన్నట్టుగా ఆహ్, లోకల్ బాడీస్ అవును. ఇది గవర్నమెంట్ ఇక్కడికి సింక్రనైజ్ కావాలి. అవును. పైన గవర్నమెంట్ ఉంటే కింద సర్పంచ్ లేకపోతే మాకు, హ్మ్. హ్మ్. మేము ఏం చేసినా కూడా ఆ కిందికి ప్రజలకు చేరకపోవచ్చు. అవును. కానీ కాబట్టి రేపు జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచులు మాకు చాలా ఇంపార్టెంట్. కానీ పీసీసీ పదవి కాలం ముగియనున్నది ఈ నెల 27 తోటనేటువంటి చర్చ నడుస్తున్నది. పదవి కాలం ముగిసిన తర్వాత ఎట్లా కంటిన్యూ అయితారు? ఏమైనా కంటిన్యూ చేసే అవకాశం అంటే ఉందా? ఇప్పుడు పదవీ కాలం అంటే హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్స్ ఏమి లేవండి. కాంగ్రెస్ పార్టీలో గాని, మిగతా పార్టీలో గాని. హ్మ్. ఏదో అంటే 3 ఏళ్లకోసారి మారడం, 2 నెలలకోసారి మారడం అని చెప్తారు గానీ, హ్మ్. దానికి హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్స్ ఏమి లేవు. ఇఫ్ ఓకే. దట్ ఈస్ ద కేస్ హ్మ్. ఉత్తమన్న 7 సంవత్సరాలు ఉన్నాడు. హ్మ్. ఈ హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్స్ అంటూ ఏం లేవు. ఓకే. బట్ అవసరాన్ని బట్టి, హ్మ్. అవకాశాలను బట్టి ఎలక్షను హ్మ్. ఉత్తమ్ రెడ్డి గారు కంటిన్యూ కావడానికి నాకు చాలా సార్లు హ్మ్. ఆయన అదృష్టమో లేకపోతే ఏందో కానీ హ్మ్. ఆయన ఇప్పుడు మారతాడు అనే సమయానికి ఏదో ఎలక్షన్ వచ్చేది. ఓకే. ఆ ఎలక్షన్ చూస్తే ఇంకా 4 రోజులు కంటిన్యూ చేయాల్సొచ్చేది. సో, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి విషయంలో గూడా అలా జరిగే జరిగే అవకాశం ఉంది. అవకాశం ఉంది రేపు. హ్మ్. హ్మ్. ఇప్పుడు ఇదెంత ఇంపార్టెంటో అవును. అవును. గవర్నమెంటు, హ్మ్. రేపు లోకల్ బాడీ కూడా అంతే ఇంపార్టెంట్ కదా! అవును. ఈ ఇమేజ్ ఏదైతే ఈ ఫెరోషియస్‌నెస్ హ్మ్. ఈ డైనమిక్ అటాక్ ఏదైతే ఉందో హ్మ్. హ్మ్. రేవంత్ రెడ్డి గారి నుంచి బాగా పోతుందిప్పుడు. హ్మ్. అవును. ఎదురు దాడి అనేటువంటిది హ్మ్. కరెక్ట్‌గా పోతుంది. హ్మ్. ఆఫ్‌కోర్స్ మిగతా లీడర్స్ కూడా చాలా గట్టి అటాక్ చేస్తున్నారు. భట్టి గారు కావచ్చు, ప్రభాకర్ కావచ్చు, హ్మ్. మదన్న కావచ్చు, లేకపోతే ఉత్తమ్ రెడ్డి సాబ్ కావచ్చు. అందరూ హ్మ్. హ్మ్. చాలా ఒక సిస్టమాటిక్‌గా పోతున్నారు. ఈ టైంలో మార్పు చేసి ఇమ్మీడియేట్‌గా పీసీసీ నిర్మాణం చేయడం ఇదంతా అంత ఈజీ కాదు. హ్మ్. సో, వ్యక్తిగతంగా నా అభిప్రాయం కూడా ఇట్ ఈస్ నాట్ ద టైమ్ టు చేంజ్ ఆల్ దీస్ పీసీసీ అదంతా హ్మ్. అవసరమా? ఓకే. ఎలక్షనే ఇంపార్టెంట్. హ్మ్. ఒకవేళ పెద్దలు అట్నే ఆలోచిస్తే వారు కంటిన్యూ అయితారు. హ్మ్. లేదు ఏం పర్వాలేదు దీన్ని సరిజేసుకుందాం అనేటువంటి విశ్వాసం పెద్దలకు, సీఎం గారికి లేకపోతే హ్మ్. ఆల్ ఇండియాలో ఉన్న వాళ్ళకు విశ్వాసం వచ్చి హ్మ్. మారుద్దామనంటే మారుస్తారు. పెద్ద విషయం కూడా ఏం కాదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు కూడా చాలా స్పష్టంగా గతంలో కూడా చెప్పినారు. ఏది నేను నా టర్మ్ అయిపోయిన తర్వాత నేను అవును. డెఫినిట్‌గా నేను వేరే వాళ్ళకి ఇచ్చుకోవడానికి అవసరమే అని చెప్పినారు. హ్మ్. రెండోది వారికి బాధ్యతలు కూడా ఎక్కువున్నాయి. అవును. ఇప్పుడు చాలా ఛాలెంజింగ్ టైమ్ ఇది. యెస్. మా గవర్నమెంట్ పైనొచ్చేదుంటే మీకు కొద్దిగా ఈజీగా ఉండు. అవును. కొద్దిగా ఊపిరి పీల్చుకునేవాళ్ళం. హ్మ్. ఇప్పుడు మేము ఛాలెంజ్‌గా పని చేయాల. హ్మ్. బీజేపీ తప్పనిసరిగా 8 సీట్లొచ్చినాయి కాబట్టి చాలా వెకిలి వేషాలేసే అవకాశం ఉంటది. ఓకే. చాలా డిస్టర్బ్ చేసే అవకాశం ఉంటది. హ్మ్. సో, ఈ డిస్టర్బెన్స్‌ని ఎదుర్కోవాలనంటే వారి సమయం ఎక్కువ. పార్టీకి, దానికి రెండిటికి సమయం చేయలేని పరిస్థితి ఉంటే హ్మ్. వేరే వాళ్ళని పెట్టుకుంటే మంచిదది. అంటే పూర్తిగా ఈ ఎలక్షన్ దృష్ట్యా గూడా హ్మ్. 2 ఉన్నాయండి ఇక్కడ. ఈయన ఇమేజ్ తోటి ఎలక్షన్ జరగడం ఒకటి. హ్మ్. సీఎం గారి యొక్క ఆ ఉత్సాహంతోటి జరగడం ఒక ఒక ఫేజ్. పార్ట్. హ్మ్. ఇంకో పార్ట్ ఏందంటే సీఎం గారు కంప్లీట్‌గా పాలన మీద దృష్టి పెడితే ఫుల్ టైమ్ పీసీసీ. ఆర్గనైజేషన్ హ్మ్. పీసీసీ ఉంటే హ్మ్. అది గూడా ఈ లోకల్ లీడర్ ఎవ్వరు అని ఇప్పుడు మనం ఏమనుకున్నా గూడా హ్మ్. ఒక పెద్ద పొజిషన్ వచ్చిన తర్వాత సమయం దొరకదండి. యెస్. అవును. ఇప్పుడు సీఎం గారు గూడా రేపు ఓ సర్పంచ్ సంబంధించిన డీటెయిల్ తీసుకోవాలంటే అంత ఈజీ కాదు. ఆయనకంత సమయం గూడా ఉండదు. హ్మ్. ఈ ఇచ్చేవాళ్ళు గూడా మధ్యల కరెక్ట్ సమాచారం ఇయ్యకపోతే అక్కడ మిస్‌ఫైర్ అయితది. యెస్. కాబట్టి ఫుల్ టైమ్‌గా ఉండేటువంటి పీసీసీ అధ్యక్షుడు ఉండడం గూడా హ్మ్. ఇప్పుడు
ఈ ఈ ఈ అది లోకల్ బాడీ ఎలక్షన్కు చాలా మంచిదే అది. ఎస్. సో పెద్దలు ఎట్లా ఆలోచిస్తారనేది నేను అంచనా వేయలేకపోతాను. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.